దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగనుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారి ఆ యొక్క మరణ పునరుత్థానములను గురించి ధ్యానిస్తున్నాం. లేఖనముల ప్రకారము క్రీస్తు ప్రభుల వారు మన పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడి, మరి లేఖనముల ప్రకారము మూడవ దినమున మరణాన్ని జయించి పునరుత్థానుడుగా సజీవుడుగా తిరిగి తన శిష్యులకు తను తాను కనబరుచుకున్నాడు. మరి తన పునరుత్థానమును గురించి క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులకు అనేక సార్లు స్పష్టంగా ఉపమాన రీతిగా ఆయన బోధించాడు. కొన్నిసార్లు తేటతెల్లగా ఆయన బోధించాడు, కొన్నిసార్లు మరి యోనాను గూర్చినటువంటి ఉపమానం ద్వారా తెలియజేశాడు. అలాగే మార్కు సువార్త 8వ అధ్యాయము 27 నుంచి 33 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 20 వరకు ఉన్న లేఖన భాగాలు, లూకా సువార్త 9వ అధ్యాయము 18 నుంచి 21 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో మనం గమనిస్తే, మరి అక్కడ క్రీస్తు ప్రభుల వారు తానే క్రీస్తునని, మరి ఆయన అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షించబడి చంపబడి 3 దినములైన తర్వాత తిరిగి లేచుట అగత్యము అని చెబుతూ ఉన్నాడు. దేవునామానికే మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఆ సమయంలో అది గ్రహించటానికి శిష్యులకు జ్ఞానము సరిపోలేదని మనం చెప్పుకొనవచ్చు. అయితే క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన తర్వాత వారందరూ ఈ లేఖనముల సారాంశాన్ని గ్రహించగలిగారు. చూద్దాం ప్రియులారా, మార్కు సువార్త 8వ అధ్యాయము 27 నుంచి చదువుకుందాం. యేసు ప్రభుల వారు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరియాతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములో ఉండగా, నేను ఎవరనని జనులు చెప్పుచున్నారు అని తన శిష్యులను అడిగెను. అందుకు వారు, కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేనెవడనని చెప్పుచున్నారు అని వారిని అడుగగా, పేతురు, నీవు క్రీస్తువని ఆయనతో చెప్పెను. అప్పుడు తన్ను గూర్చిన ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షించబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యము అని ఆయన వారికి బోధించ ఆరంభించను. అండ్ జీసస్ బిగాన్ టు టీచ్ దెమ్ దట్ ద సన్ ఆఫ్ మ్యాన్ మస్ట్ సఫర్ మెనీ థింగ్స్ అండ్ బీ రిజెక్టెడ్ ఆఫ్ ద ఎల్డర్స్ అండ్ ఆఫ్ ద చీఫ్ ప్రీస్ట్స్ అండ్ స్క్రైబ్స్ అండ్ బి కిల్డ్ and after 3 days rise again. And he spake that saying openly, and Peter took him and began to rebuke him. ఎప్పుడైతే ఈ మాటలు పలుకుతూ ఉన్నాడో క్రీస్తు ప్రభుల వారు, మరి ఎప్పుడైతే ఈ మాటలు పలికాడో పేతురు ఆయనను గద్దిస్తూ ఉన్నాడు. కానీ క్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు? అంత మట్టుకు మరి ఆ యొక్క గలిలియా, సమరియా ప్రాంతాలలో సువార్తను ప్రకటించి బోధించినటువంటి క్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యం సమీపించినది, మారుమనస్సు పొందండని దేవుని సువార్తను ప్రకటిస్తూ, మరి అనేకులను స్వస్థపరుస్తూ, దయ్యములను, అపవిత్రాత్మలను వెళ్ళగొడుతూ అనేకమైనటువంటి సూచక క్రియలు, అద్భుత క్రియలు జరిగించిన తర్వాత క్రీస్తు ప్రభుల వారు
వారిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నేను ఎవరని జనులు చెప్పుకొనిచున్నారు అన్నప్పుడు శిష్యులు కొందరేమో బాప్తిస్మమిచ్చి యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ప్రవక్త ఇర్మియా ప్రవక్త మళ్ళీ వచ్చాడని వారు ఇలా చెప్పుకుంటున్నారన్నప్పుడు మరి మీరు ఏమనుకుంటున్నారని శిష్యులను అడుగుతున్నాడు. మీరైతే నేను ఎవరినని చెప్పుకొనిచున్నారన్నప్పుడు పేతురు స్పష్టంగా, అయ్యా నీవు సజీవుడవైనటువంటి దేవుని కుమారుడవని చెబుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో అక్కడ మత్తయి సువార్తలో తేటగా రాయబడింది. ప్రభు అంటున్నాడు, పేతురు అన్నాడు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అన్నప్పుడు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద, ఈ క్రీస్తు అనే బండ మీద నా సంఘమును కట్టుతును. క్రీస్తు అనేటువంటి సత్యమును దేవుడు ఆయనకు బయలుపరిచాడు, పేతురుకు దేవుడు బయలుపరిచాడు. కాబట్టి మరి నీవు సజీవుడవైన దేవుని కుమారుడవయ్యా, నీవు మెస్సయావు అని పేతురు చెప్పగలిగాడు. అయితే నా సహోదరుడా, నా సహోదరి, ఎందుకు క్రీస్తు ప్రభుల వారు ఆ ప్రశ్నను అడిగాడు అంటే, ప్రియులారా, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు, ఆ యూదా జనాంగమంతా దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు. మెస్సియా, దేవుడు వాగ్దానం చేసినటువంటి మెస్సియా కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా మరి దేవుని పాత నిబంధన గ్రంథంలో అనేక ప్రవక్తల ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. ఇదిగో దావీదుకు నీకు గర్భఫలమును అనుగ్రహిస్తాను, నీ రాజ్యం మీద నేను ఒక రాజునుంచుతాను, ఆయన శాశ్వత రాజ్యము నీ సింహాసనం మీద శాశ్వతంగా కూర్చుండటానికి నేను నీకు ఒక కుమారుని అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో నుంచి మనం చూస్తాం, ఇదిగో నేను నీకు సంతానము కలుగజేస్తాను, నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పుత్రులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించెను, అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను, నేను అతనికి తండ్రినయ్యుందును. హల్లెలూయా. ఒక గొప్ప రాజు మెస్సియా అంటే వారికి రాజు. హల్లెలూయా. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, అతని భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, రాజు. హల్లెలూయా. జకరియా గ్రంథంలో మనం చూస్తాము, ఇదిగో సియోను కుమార్తె, సియోను ప్రజలారా ఉల్లసించండి, మీ రాజు గాడిద పిల్లనెక్కి భారవాహకమైన గాడిద పిల్లనెక్కి మీ మధ్యకు వస్తున్నాడు, సంతోషించండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో, ఇదిగో రాత్రి కలిగిన దర్శనం నేను ఇంకను చూస్తూ ఉండగా మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడు దేవుని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు, ఆయన రాజ్యము ఎన్నడును లయము కాదు. హల్లెలూయా. అలాగే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలో, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి, హల్లెలూయా, అభిషక్తుడగు రాజు, మెస్సియా, ద ప్రిన్స్, ఆయన వస్తాడు. ఆ రాజు వస్తాడు, ఆయనే క్రీస్తు రాజుగా వస్తాడని వారు ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ క్రీస్తు అయితే ఆయన, ఇదిగో నేనే క్రీస్తుని అంటున్నాడు. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ క్రీస్తు మరి ఇదిగో మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షించబడి, చంపబడి 3 దినములైన తర్వాత తిరిగి లేచుట అగత్యము. హల్లెలూయా. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ రాజును నేనే. అయితే నేను చేయవలసిన కార్యం ఒకటి ఉన్నది.
సర్వమానవాళి పాపముల నిమిత్తము నేను సిలువకు అప్పగించబడవలసి ఉన్నది. అనేకుల విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని అర్పించవలసినది ఉన్నది. ఆ రాజు అభిషేకం పొందటానికి ఇంకా సమయం ఉన్నది. ఆయన సంపూర్తి చేయవలసినటువంటి ఈ రక్షణ కార్యము ఉన్నది. హల్లెలూయా. దాన్ని వారు గ్రహించలేదు. అందుకే ఇదిగో మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షించబడి చంపబడి 3 దినములైన తరువాత తిరిగి లేచుట అగత్యము అని ఆయన వారికి బోధింపసాగాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా సహోదరుడా, నా సహోదరి, అయితే ఈ దినము క్రీస్తు ప్రభుల వారు నిన్ను అడుగుతున్నాడు ఆ ప్రశ్న. నీవు క్రీస్తు ప్రభుల వారిని ఎవరని చెబుతూ ఉన్నావు? క్రీస్తు ప్రభుల వారిని ఆయన ఎవరు అని నీవు నమ్ముతున్నావు? పేతురైతే తెలుసుకున్నాడు, దేవుని ప్రత్యక్షతను కనుగొన్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, నేను తెలుసుకొనవలసిన విషయం ఏమిటి అంటే ఆయనే ఈ లోకమునకు రావలసినటువంటి మెస్సయ. అయితే మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు. మన దోషముల నిమిత్తము ఆయన నలుగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్షను ఆయన భరించి, మనకు రావలసినటువంటి శిక్షను, ఉగ్రతను, మరణాన్ని ఆయన భరించి, ఆ పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి మనలను విడిపించి నిత్య జీవం అనుగ్రహించడానికి ఆ మెస్సయ, ఆ క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో బలిగా, అర్పణగా, దేవుని గొర్రెపిల్లగా, లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా తన ప్రాణాన్ని అర్పించి, లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి పునరుత్థానుడుగా, సజీవుడిగా పరలోకమందున్న తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యున్నాడు. మరి ఆయన తిరిగి మేఘవాహనుడై త్వరలో రాబోతూ ఉన్నాడు. నన్ను తీసుకెళ్ళడానికి, ఆ దేవుడు వాగ్దానం చేసిన ఆ నిత్య రాజ్యంలోనికి, ఆయన యుగయుగములు పరిపాలించడానికి, ఆయనతో కూడా మనలను తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు. మరి ఆ క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో చేర్చుకుందాం. ఆ పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారి శక్తిని తెలుసుకుందాం. అతి కృప, అతి ధన్యత దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చెమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చాలా రెక్కల నీడని భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసం మాకు అనుగ్రహించిన దేవా, మీ కాపుదలను బట్టి, మీ కృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి మీకే స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, రక్షకుడైన మెస్సయాగా ఈ లోకానికి వచ్చి క్రీస్తు ప్రభుల వారు ఇదిగో లేఖనముల ప్రకారం మా పాపముల నిమిత్తం మరణించి, మాకు రావలసినటువంటి శిక్షను భరించి, మాకు రావలసినటువంటి మరణాన్ని అనుభవించి, మరణాన్ని జయించి, పునరుత్థానుడుగా, సజీవుడుగా తిరిగి లేచి మా కొరకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ కొరకు, ఆ పునరుత్థానం కొరకు, ఆ నిత్య జీవం కొరకు దేవా మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ క్రీస్తు ప్రభుల వారి పునరుత్థాన శక్తిని గ్రహించగలిగిన జ్ఞానమును మాకు దయచేయండి. ఆ పునరుత్థాన శక్తిని, క్రీస్తు ప్రభుల వారిని చూడగలిగిన ఆత్మీయ నేత్రాలు మాలో ప్రతి ఒక్కరికి దయచేసి, క్రీస్తు ప్రభుల వారి రాకడ కొరకు సిద్ధపడే భాగ్యము, హృదయం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.